హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఇంట్లో ఉండే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోబోతున్నాం. అప్పటికప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇది మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. సో వీడియోని చివరి వరకు చూసి ఈ టేస్టీ అండ్ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ అటుకులు తీసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని నీళ్ళు వంపేసి ఆ అటుకుల్లోకి అరకప్ రవ్వ, అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అరకప్. తర్వాత ఒక కప్ పెరుగు, ఒక కప్ వాటర్, ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకుని ఇవి ఇలా నానుతున్న టైంలో మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి మంచి కాంబినేషన్ వేరుశనగపప్పుల చట్నీ. మిక్సీ జార్లోకి ముందుగానే పొట్టు తీసి ఉంచుకున్న వేరుశనగపప్పులు హాఫ్ కప్, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, పావు టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు నానబెట్టి ఉంచిన అటుకులు, రవ్వ, పెరుగు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా మిక్సీలోకి తీసుకుని కొంచెంగా వాటర్ వేసి దోస బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసేసారంటే ఇదంతా కూడా సరిగ్గా కలవదు. సో కొంచెం కొంచెంగానే మిక్సీ వేసుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అచ్చం మన దోస పిండిలా ఉంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి చూడండి, స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే అట్లు కరెక్ట్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోసకి అరేంజ్మెంట్స్ చూద్దాం. ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కప్లో తీసుకుని కొంచెం ఆయిల్ వేసి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దోస రేకు పెట్టుకుని అది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయతో ఇలా రుద్దుకుని ఒక గరిటెడు పిండిని ప్యాన్ మీద వేసి అలానే వదిలేయాలి. అంటే స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను పుల్లటి పెరుగు వేశాను కాబట్టి పిండిని ఫర్మెంట్ చేయడానికి ఉంచకపోయినా కూడా ఇలా దోస అంతా చిన్న చిన్న కన్నాల్లాగా వచ్చాయి. అలా ఎప్పుడైతే వచ్చాయో ఇలా ఒక మూతని పెట్టి పై పార్ట్ని కుక్ చేసుకోవాలి. పుల్లటి పెరుగు కానీ ఒకవేళ మీ దగ్గర లేకపోతే అందులో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక అరచెక్క నిమ్మకాయ జ్యూస్ని కలిపి పిండిని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పెరుగు అయితే బాగా పుల్లగా ఉంది, అందుకే దోస స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా చక్కగా కుక్ అయింది. ఒకవేళ మీకు రెండో సైడ్ కూడా కాల్చుకుంటే నచ్చుతుంది అంటే రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసి కాల్చుకోవచ్చు. కానీ రెండో సైడ్ ఫ్లిప్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క సైడ్ మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాం కాబట్టి దోస సాఫ్ట్గా చక్కగా కుక్ అయిపోతుంది. ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న పచ్చడిలోకి పోపు వేసేసుకుని దోసని ఎంజాయ్ చేసేయడమే. చూడండి, సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉండే దోస ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. మరి ఈ ఇన్స్టెంట్ దోసని మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్.